మోటో వ్యాలిడ్ అనే కంపెనీ దగ్గర ఉందన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రికల్ సైకిల్ కంపెనీ ఇండియాలో. సో అరౌండింగ్ ఈచ్ వన్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 75 to 90 కిలోమీటర్స్ ట్రావెలింగ్ చేయొచ్చు అనమాట. భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది డెలివరీ బాయ్స్ కానీ, జొమాటో కానీ, వగేరా వగేరా కానీ ఆల్ డెలివరీ బాయ్స్ ఎక్కువగా యూజ్ చేసే బైసికల్స్ ఈ కంపెనీ అనమాట. సో మనకైతే ఎదురుకైతే సో 4 మోడల్స్ ఉన్నాయి. ఫోర్ మోడల్స్లో తీస్తా జనరేషన్ అనమాట. ఇది బాయ్స్ వాడతారు ఎక్కువగా. సో దట్స్ అ లేడీస్ వాయిస్. దిస్ ద లేడీస్ ఇట్స్ ఆల్సో డబుల్ బ్యాటరీ కెపాసిటీ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఈ కంపెనీలో. దిస్ సెకండ్ బ్యాటరీ కెపాసిటీకి ఇక్కడ వాడుకోవచ్చు. దిస్ ఫస్ట్ బ్యాటరీ అనమాట. సో దీనిలో మోటార్ వచ్చేసి 250 హబ్ మోటార్ అయితే ఇచ్చేసారు అనమాట. సైకిల్కి అయితే భారతదేశంలో అలౌ చేసింది 250 మోటార్ హబ్ వరకే. సో 250 కన్నా అబోవ్ మోటార్ హబ్ చేసుకోవాలంటే మనం ట్యాక్స్ అనేది పే చేయాలి గవర్నమెంట్కి డెఫినెట్గా. అందుకని ఎక్కువగా మన భారతదేశంలో ఎలక్ట్రికల్ సైకిల్ అన్నిటికీ 250 మోటార్స్ హబ్ అనేసి మనకి యూజ్ చేస్తుంటారు. సో మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి సిగ్నల్ లైట్స్ కానీ దాన్ని అన్నిటికీ యూజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఇక్కడ హార్న్, ఆఫ్ ఆన్ బ్యాటరీని కూడా ఇచ్చేసారు. అదేవిధంగా స్మాల్ కేటగిరీ వచ్చేసి ఇండికేటర్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దిస్ హాఫ్ మోడ్ అనమాట. ఇది వచ్చేసి ఆఫ్ టైప్ అనమాట. దీనిలో స్పెషల్ వచ్చేసి మనకి ట్రావెలింగ్ టైంలో కానీ యూజ్ చేసుకున్నప్పుడు నార్మల్గా పెడల్ పట్టుకోవచ్చు. చాలా ఎక్కువగా మనకి మోటార్ బైక్స్ అనేది ఫుల్గా తిరుగుతుంది. బట్ కానీ ఇక్కడ మనకు వచ్చేసి ఇది ఆఫ్ మోటార్ అనమాట. సో ఆఫ్ హ్యాండ్సే తిరుగుతుంది. సో మనకి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ లైట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దిస్ కంపెనీ వచ్చేసి మోటో వ్యాలిడ్. సో ఇక్కడే కంపెనీ ఉంటుంది. అదేవిధంగా సో ఆ పక్కన వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా పక్కనే ఉంటుంది. సో ఈ బ్యాటరీ ప్యాకప్ వచ్చేసి మ్యాక్సిమం దిస్ అ బ్యాటరీ కెపాసిటీ అనమాట. సో మనకి లాక్ సిస్టమ్ కూడా ఇచ్చాడు. సో మనకి ఇండికేటర్ బ్యాటరీకి సంబంధించి ఇండికేటర్ కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట దీనిలో. సో అరౌండ్గా ఈ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 60 హ్యాప్స్ ఇచ్చాడనమాట. సో 60 వాట్స్ అనేది చాలా ఎక్కువ బ్యాటరీ కానీ. సో ఇది అరౌండ్గా 2.5 kg 2 నుంచి 2.5 kgs వెయిట్ ఉంటుంది. సో బ్యాటరీ రిమూవ్ చేసుకొని మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేక ఇన్కూల్గా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో అదేవిధంగా మనకి వీళ్ళకు స్కూటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎలక్ట్రికల్ స్కూటర్స్. సో ఇవి వచ్చేసి ఎక్కువగా డెలివరీ బాయ్స్ యూజ్ చేసుకోవడానికి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి అనమాట. సో M7 ఒకటి, సో ఆల్ మోడల్స్ M7. సో మనకి ఆ బ్యాక్స్ కానీ కనిపిస్తుంది కదా, సో యూబీన్ అనమాట. అది ఎలక్ట్రికల్ సైకిల్లో మోటార్ సైకిల్ కెపాసిటీతో వస్తుందన్నమాట అది కూడా. సో అది కూడా మనకి స్కూల్ పిల్లకాయలు కానీ వాళ్ళకి వీళ్ళకి, సో ఒకే ఇంట్లో 2 పిల్లకాయలు యూజ్ చేసుకునే పని అయితే, సో 2 పిల్లకాయలు స్కూల్కి వెళ్ళాలంటే మనకి డెఫినెట్గా అటువంటి వెహికల్ కొనుక్కున్నట్టయితే కంఫర్టబుల్గా అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. సో మై నేమ్ ఈస్ సుభాష్ చంద్రబోస్. ఆంధ్రప్రదేశ్ టు ఆల్ ఓవర్ ఇండియా ట్రావెలింగ్. This company name and details you will explain, no? Actually, this company name Motovolt Mobility Private Limited. Yeah. Kolkata based company. Actually, this location Kolkata, Taratala, Jindira Bazar, Base Bridge. Okay. This contact number 760-50-321-149. उसका prices no maximum. Actually, prices. We have 4 models available. Actually, 3 types of models. Yeah. One model, 3 types batteries. One 6 ampere. Yeah. One 12 ampere. One 16 ampere. Kilometers variants. Battery cells types. Yeah. 6 ampere, 40 kilometers. 12 ampere, 75 kilometers, and 16 ampere, 75 kilometers up to. Okay. Accelerator mode. उसका स्कूटर का प्राइस. R1 model, Yeah. 100 kilometers, one charge. It's R1 model. This is the R1. This one.
Yeah, this R1 20 mode. ampere battery available. Okay, is a 110 time kilometer. charge. One time charge कितने किलोमीटर? 120 किलो, 100 100 किलोमीटर। 100 किलोमीटर रेंज नो. इसका प्राइजेस? प्राइस इसका एक्चुअली दाम है 50,000, Yeah. और डिस्काउंट करके 45,000 तक का प्राइस। Okay. It's also more than school children's वगैरह. Children's, old age, Yeah, all ladies is. class, all types. Okay. This is M7. Yeah. Actually, service up to 160 kilometers. Okay. Each one battery capacity 167 kilo. I mean 167 kilometer traveling. 160 किलोमीटर। Okay. इसका कितना प्राइस इसमें? इसका 1,36,200 रुपये दाम है। Okay. इसमें आपका 2 बैटरी आ जाएगा, आप खोल निकाल के भी चार्ज दे सकते हैं। Okay. Okay. Thank you so much, sir. धन्यवाद. थैंक यू। థ్యాంక్ యూ ఫర్ మీ ఇన్ఫర్మేషన్. సో నేను స్టార్ట్ చేసే కంపెనీకి లిథియం బ్యాటరీస్ ఇక్కడైనా దొరుకుతాయి అని చెప్పి చాలా కష్టపడి వచ్చాను, బట్ కానీ నాకు ఇక్కడ దొరకలేదన్నమాట లిథియం బ్యాటరీస్. సో వీళ్ళు సైకిల్తో పాటు అమ్ముతా ఉన్నారు కానీ విడిగా లిథియం బ్యాటరీస్ అమ్మరన్నారు. సో కోల్కతాలోనే హోల్సేల్ మార్కెటింగ్ అనేది ఉంది బాబు, నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు ట్రై చేయొచ్చు. ఇదే కెపాసిటీతో నీకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే బ్యాటరీస్ నీకు అక్కడ దొరుకుతాయి అని చెప్తున్నారు అనమాట. సో నేను ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్ళి దాని గురించి తెలుసుకోవాలి. సో జర్నీ అనేది స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ కోల్కతా నుంచి. కోల్కతాలో ఈ నైట్ ఇక్కడే స్టే చేసి రేపు ఉదయాన్నే వెస్ట్ బెంగాల్ దాటేసి జార్ఖండ్ ట్రావెల్ చేయాలన్నమాట. సో ఓకే గైస్, బాయ్. యా ఓకే. వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో నేను టెస్ట్ రైడ్ చేస్తున్నాను అనమాట. ఇది స్కూటరు. సో 2 చిల్డ్రన్స్ అయితే ఈజీగా కూర్చొని స్కూల్కి చిన్న చిన్న షోరూమ్ కానీ షాపింగ్ కానీ వెళ్ళడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. అదేవిధంగా ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి కూడా చూసాక ఈ బైక్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంది కదా. సో నేనైతే రైడ్ స్టార్ట్ చేస్తున్నాను. సో వెహికల్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. సో మనకి పెడల్ సిస్టమ్ కూడా ఇచ్చాడు. మనకి ఎక్కడైనా బ్యాటరీ అయిపోయినప్పుడు మనం పెడల్ యూజ్ చేసుకొని మనం రన్నింగ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో చాలా కంఫర్టబుల్గా ఉంది. సో మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇండికేటర్ ఇవ్వడం కానీ, సో అదేవిధంగా హారన్ కానీ, సో అన్ని రకాల అనుకూలంగా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 50,000 అంటున్నారు. సో మనకి డిస్కౌంట్ పోను 45కి 46కి అరౌండ్గా వస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఇటువంటి వెహికల్ అనేది మనం కొనుక్కోవడం. पैडल असिस्ट अवेलेबल है। సో బ్యాటరీ पैडल असिस्ट, పెడల్ అసిస్టెంట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఎక్కడైనా గౌకన బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జింగ్ అయిపోతే మనకి పెడల్ అసిస్టెంట్ యూజ్ చేసుకొని మనం రన్నింగ్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. సో వెయిట్ కూడా చాలా తక్కువ వెయిట్ ఉందన్నమాట. మనం ఈజీగా మోసుకొని వెళ్ళొచ్చు ఎక్కడికైనా. సో కార్లో కానీ ఎక్కడైనా దీన్ని ప్యాకింగ్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో నైస్. అరౌండ్ ఇది 20-25 kgs వస్తుందన్నమాట. 25 kg అంటే బ్యాడ్గా మనిషి అనేది మోయించు చూస్తున్నారు కదా, చాలా కంఫర్టబుల్గా ఉంది. నా సైకిల్ వచ్చేసి అరౌండ్ ఇక 45 kgs దాకా అవుతుంది. ఇది కేవలం 25 kgs ఉంది. నైస్, థ్యాంక్ యూ సో మచ్.